Ready to move in premium triplex villas at Kollur APR Projects. వెల్కమ్ టు సైట్ 2024. సిక్కోలు రాజకీయం రసవత్తరంగా మారింది. సీనియర్ నేత మంత్రి ధర్మానపై టీడీపీ కొత్త అభ్యర్థిని తెరపైకి తెచ్చింది. ఒకప్పుడు టీడీపీకి కంచుకోట అయిన శ్రీకాకుళం ఇప్పుడు మంత్రి ధర్మానకు అడ్డగా మారింది. ఈ ఎన్నికల్లో ధర్మానను ఓడించి పూర్వ వైభవం దిశగా అడుగులు వేయాలని టీడీపీ భావిస్తోంది. అందుకోసం సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇప్పటి వరకు ఇక్కడ గుండా కుటుంబానికి ధర్మాన కుటుంబానికి మధ్య యుద్ధం జరిగింది. కానీ ఈసారి గుండా ఫ్యామిలీకి అవకాశం దొరకలేదు టీడీపీ నుంచి. గుండా కుటుంబం ప్లేస్లో స్థానిక కిష్టప్పపేట సర్పంచ్ గొండు శంకర్ను ఎన్నికల బరిలోకి దించింది టీడీపీ. శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న శంకర్ ఈసారి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రాజకీయ దురంధరుడైన ధర్మానను ఓడిస్తారా అన్నది సై 2024లో చూద్దాం. ఇంతకీ శ్రీకాకుళంలో ఓటర్ల సంఖ్య ఎంతుందో ఒకసారి చూద్దాం. శ్రీకాకుళంలో ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం మొత్తం ఓటర్లు 2,68,780గా ఉన్నారు. ఇందులో 1,34,248 మంది పురుషులుంటే 1,34,490 మంది మహిళలు ఉన్నారు. ఇక్కడ ట్రాన్స్జెండర్ ఓట్లు 42గా కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో శ్రీకాకుళం నగరంతో పాటు శ్రీకాకుళం రూరల్, గారా మండలాలు ఉన్నాయి. ఇక సామాజిక వర్గాల పరంగా వెలమ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. రెండో స్థానంలో కళింగ వైశ్యులు, 3, 4, 5 స్థానాల్లో కళింగ, మత్స్యకార, శిష్టకరణ కులాల ఓట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2024లో ఇక్కడ ఎవరెవరు ఎన్నికల బరిలో ఉన్నారో ఒకసారి చూద్దాం. వైసీపీ నుంచి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రాజకీయ దురంధరుడు ధర్మాన ప్రసాదరావు మళ్ళీ పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి గొండు శంకర్కు టికెట్ దక్కింది. ఈసారి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థిని నిల్చోబెట్టింది. పైడి నాగభూషణం కాంగ్రెస్ పార్టీ నుంచి ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. సామాజిక సమీకరణాల దృష్ట్యా గత 4 దశాబ్దాల్లో శ్రీకాకుళం నుంచి వెలమ సామాజిక వర్గం నేతలే ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు. ఈసారి కూడా ప్రధాన పార్టీలు 2 అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రి ధర్మాన ప్రసాదరావు, గొండు శంకర్లకు టికెట్లు ఇచ్చాయి. మంత్రి ధర్మాన సొంత నియోజకవర్గం నరసన్నపేట కాగా 2004 నుంచి ఆయన శ్రీకాకుళం నుంచే పోటీ చేస్తున్నారు. అప్పటి నుంచి జరిగిన 4 ఎన్నికల్లో 3 సార్లు గెలిచిన మంత్రి ధర్మాన శ్రీకాకుళంపై పట్టు సాధించారు. అయితే సీనియర్ నేతగా రాజకీయ వ్యూహ రచనలో దిట్టగా పేరున్న ధర్మాన ప్రసాదరావు మంచి వాగ్దాటితో ప్రజల్ని ఆకట్టుకుంటారు. స్థానిక యాస భాషలతో ధర్మాన ప్రసంగాలు ఒక్కోసారి సంచలనం సృష్టిస్తుంటాయి. ఇక టీడీపీ అభ్యర్థి రాజకీయ కుటుంబానికి చెందిన కిష్టప్పపేట సర్పంచ్ గొండు శంకర్కు టికెట్ ఇచ్చింది. అందరినీ ఆశ్చర్యపరిచింది ఆ పార్టీ. ఓ గ్రామ సర్పంచులు నేరుగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిపై తలపడే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రితో తలపడే స్థాయి కల్పించడంతో క్యాడర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతోంది. క్షేత్రస్థాయి సమస్యలపై అవగాహన ఉన్న నాయకుడికి సీటు ఇవ్వడంపై కేడర్ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. 2019లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. శ్రీకాకుళం నియోజకవర్గంలో 2019లో ఇక్కడ ధర్మాన ప్రసాదరావు విజయం సాధించారు. ఆయన జగన్ క్యాబినెట్లో మంత్రిగా కూడా ప్రస్తుతం ఉన్నారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ సీనియర్ నాయకురాలు గుండా లక్ష్మీదేవమ్మ పైన ఆయన 5,777 ఓట్ల తేడాతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో ధర్మానకు 84,084 ఓట్లు లభించాయి. మొత్తం పోలింగ్లో 48.3% ఉన్నాయి ఈ ఓట్లు మొత్తం. అయితే గుండా లక్ష్మీదేవమ్మకు ఇక్కడ 78,307 ఓట్లు అంటే 45% ఓట్లు వచ్చాయి. అయితే 3.3% ఓట్ల తేడాతో ధర్మాన ఇక్కడ గుండా లక్ష్మీదేవమ్మను ఓడించారు. ఇక్కడ జనసేన అభ్యర్థి కొరడా సాంబశివరావు కూడా పోటీ చేశారు. కేవలం 7,557 ఓట్లతో ఆయన సరిపెట్టుకున్నారు. ఒక రాష్ట్ర మంత్రి, రాజకీయాల్లో సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుని సర్పంచ్తో ఓడించే శక్తి టీడీపీకి ఉందా? సర్పంచ్ అభ్యర్థి గోండు శంకర్ ధర్మానాన్ని ఓడిస్తారా అన్నదే ఇప్పుడు శ్రీకాకుళంలో ఆసక్తికరమైన అంశం. సై 2024లో మరో నియోజకవర్గంతో మళ్ళీ కలుద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.